నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. మంతినిలో శ్రీపాద మార్గ్ బైపాస్ రోడ్డు మార్కింగ్ త్వరగా పూర్తి చేయాలి. సంబంధిత అధికారులకు పెద్దపల్లి కలెక్టర్ ఆదేశం. ఇండస్ట్రియల్ పార్కు కోసం 70 ఎకరాల ఎంజాయ్మెంట్ సర్వే చేయాలని సూచన. గ్రామాల వారీగా రెవెన్యూ సదస్సులు ప్రారంభం. భూ సమస్యలు ఉన్న ప్రజలు రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి సూచన. మెట్పల్లిలో విశాల సహకార సంఘాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్. పంటల విస్తీర్ణం ఆధారంగా ఎరువులు సప్లై చేయాలని ఆదేశం. అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం, సమాన అవకాశాలు సమకూరేలా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందించారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం శ్రీరాములపల్లెలో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరించిన ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాజీ మంత్రి జీవన్ రెడ్డి. పేదవారి సొంతింటి కళ నెరవేర్చిన కాంగ్రెస్ ప్రభుత్వం. పేద ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ అనునిత్యం కృషి చేస్తుంది. కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింహారావు. కరీంనగర్ జిల్లాలో త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. గ్యాస్ ఆటోను ఢీకొట్టిన ఆయిల్ ట్యాంకర్. హైదరాబాద్లో బంగారం ధరలు ఆకాశాన్నంటాయి. 10 గ్రాముల బంగారం ధరలు ఆల్ టైం గరిష్టానికి చేరాయి. బుధవారం మధ్యాహ్నం 12 గంటల సమయానికి 10 గ్రాములు 24 క్యారెట్ల బంగారం ధర 1,110కి చేరింది. అయితే ఇది గతం కంటే గణనీయమైన పెరుగుదలని నిపుణులు పేర్కొంటున్నారు. ఏప్రిల్ 22న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,15,000గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారు ధరలు పెరగడం, డాలర్ రూపాయి మకరంలో హెచ్చుతగ్గులు, ద్రవ్యోల్బణం, సరఫరా డిమాండ్ డైనామిక్స్, ప్రపంచ రాజకీయ అనిశ్చితులు ఈ ధరలకు పెరుగుదలకు ప్రధాన కారణాలు తెలుస్తోంది. ఇక హైదరాబాదులో బంగారం డిమాండ్ గల కారణం పెళ్లిళ్ల సీజన్, దీర్ఘకాలిక పెట్టుబడిన భావించడం వల్ల అయుండవచ్చని సమాచారం. ఈ నెల 7న జరగనున్న బక్రీద్ పండుగ నేపథ్యంలో యూపీ ప్రభుత్వం పలు కఠిన ఆంక్షలు జారీ చేసింది. యూపీలో బక్రీద్ సమయంలో రోడ్లపై నమాజ్ చేయడంపై నిషేధం విధించారు. ఆవులను, ఒంటెలను, నీలగాయని బలి ఇవ్వడం నిషేధించారు. గొర్రెల బలి కూడా కేవలం నిర్దేశిత ప్రదేశాల్లో మాత్రమే అనుమతించబడుతుందని తెలిపారు. ఎక్కడైనా గొడవలు జరిగితే తక్షణమే చర్యలు చేపట్టాలని పోలీసులను ఆదేశించారు. బలి ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేయవద్దని, చట్టపరమైన నిషేధాలు లేని జంతువులను మాత్రమే బలి ఇవ్వాలని పేర్కొన్నారు. ఆ ఆంక్షలు శాంతి భద్రతను కాపాడేందుకు, ఇతర మతాల ప్రజలు మనోభావాలను గౌరవించేందుకు ఉద్దేశించినవని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ ఆంక్షలపై ముస్లిం సమాజం అసంతృప్తి వ్యక్తం చేసింది. హైదరాబాద్తో సహా వివిధ ప్రాంతాల్లో ఇంటి దొంగతనాలకు పాల్పడుతున్న ఘరానా దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్లోని కమాండ్ కంట్రోల్ రూమ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిజామాబాద్ సిపి సాయి చైతన్య వివరాలను వెల్లడించారు. ఇటీవల 6వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని వరుస చోరీలకు పాల్పడుతున్న కేసులపై విచారణ చేపట్టారు. హైదరాబాద్కు చెందిన మహమ్మద్ అమీర్ అనే వ్యక్తి నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పలువురిని పరిచయం చేసుకుని చోరీలకు పాల్పడుతున్నట్లు సీసీ ఫుటేజీ ఆధారంగా మహమ్మద్ అమీర్ను అదుపులోకి తీసుకుని విచారించగా వరుస చోరీల సంఘటనలు వెలుగులోకి వచ్చాయన్నారు. నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకటరెడ్డి ఆధ్వర్యంలో పక్కా ప్రణాళికతో 8 మంది దొంగల ముఠాను అదుపులోకి తీసుకుని విచారించగా మొత్తం 24 దొంగతనాల కేసులు నిజామాబాద్లో చేసినట్లు విచారణలో అంగీకరించినట్లు తెలిపారు. చోరీకి పాల్పడగా వచ్చిన సొత్తును షేక్ వసీంకు ఇచ్చేవారని, ఆయన తనకు పరిచయం ఉన్న మల్కాపూర్కు చెందిన మోహన్కు అమ్మేవాడని, అలా వచ్చిన నగదును అందరూ కలిసి పంచుకునేవారని సిపి తెలిపారు. అరెస్ట్ అయిన వారిలో మహమ్మద్ అమీర్తో పాటు నిజామాబాద్ జిల్లాకు చెందిన మహమ్మద్ అబ్దుల్, షేక్ వసీం, సయ్యద్ రియాజ్, జావిద్ ఖాన్, షేక్ సోహెల్, ఎండి ఆసిఫ్, మాలత్ మోహన్లను అరెస్టు చేసి రిమాండ్కు తరలించడం జరిగిందన్నారు.
మరో 3 నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని వెల్లడించారు. వీరిలో షేక్ సోహెల్ గతంలో 7 కేసులలో నిందితుడిగా ఉన్నాడని, ఇతనిపై హత్య కేసు కూడా ఉన్నట్లు తెలిపారు. అదేవిధంగా మొహమ్మద్ అమీర్ 21 నిందితుడిగా ఉన్నట్లు తెలిపారు. నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి, హైదరాబాద్ ప్రాంతాలలో మొత్తం 39 కేసులు ఈ ముఠాపై నమోదైనట్లు సిపి పేర్కొన్నారు. నిందితుల నుండి 15 తులాల బంగారం గొలుసులు, షిఫ్ట్ డిజైర్ కారు, పల్సర్ బైక్లు, హోండా సైన్ బైక్, ఫ్యాషన్ ప్లస్ బైక్లను స్వాధీనపరుచుకున్నట్లు సిపి తెలిపారు. దొంగల ముఠాను చాకచక్యంగా పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సౌత్ రూరల్ సిఐ సురేష్ కుమార్, ఆరో టౌన్ ఎస్ఐ వెంకట్రావు తదితర సిబ్బందిని సిపి అభినందిస్తూ క్యాష్ రివార్డులను బహుకరించారు. పెద్ద గ్యాంగ్ ని పట్టుకోవడం జరిగింది. ఏవైతే హెచ్బీ బై నైట్లు రాత్రి కూడా ఇళ్లలోకి చొరబడి దొంగతనాలు చేస్తున్నారో ఒక గ్యాంగ్ పట్టుకోవడం జరిగింది. మన ఇటీవల కాలంలో మన టౌన్ 6 పోలీస్ స్టేషన్ లో మనం కొన్ని సీసీ కెమెరాలు లోకల్స్ అందరూ కలిసి వాళ్ళ సపోర్ట్ తో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా సీసీ కెమెరాల ద్వారా మనం ప్రివెంటివ్ పోలీసింగ్ ఎంత బాగా చేయొచ్చు అనే దానికి ఒక ఉదాహరణ. ఈ హెచ్బీ బై నైట్లు దొంగతనాలు రాత్రిపూట దొంగతనాలు అవుతుంటే మనం వెరిఫై చేస్తుంటే మొహమ్మద్ అమీర్ ఇతను హైదరాబాద్ షాపూర్ లో ఉంటాడు యాక్చువల్లీ, కానీ అతను ఇక్కడ వచ్చి ఈ ఏరియాలో అఫెన్సెస్ చేస్తున్నాడు అనేది మనకి వచ్చింది. మన ఆల్రెడీ కేసెస్ రిజిస్టర్ అయినాయి. పెద్దపల్లి జిల్లా మంతనీలో శ్రీపాద మార్గ్ బైపాస్ వద్ద రోడ్డు మార్కింగ్ త్వరగా చేపట్టాలని, 70 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్ స్థల సేకరణ సర్వే చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. మంతని ప్రాంతంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు అవసరమైన భూములను క్షేత్రస్థాయిలో కలెక్టర్ పరిశీలించారు. అంగుళూరు శివారు వద్ద మంతనిలో రోడ్లు భవనాల శాఖ ద్వారా చేపట్టే శ్రీపాద మార్గ్ బైపాస్ రోడ్డు నిర్మాణానికి అనువైన భూములు, ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు అనుకూలంగా ఉన్న 70 ఎకరాల భూమి, మంతిని ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయడం అనుకూలంగా ఉన్న భూమిని కలెక్టర్ స్వయంగా పరిశీలించి సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. అభివృద్ధి పనులకు అవసరమైన భూమిని ప్రణాళికబద్ధంగా సేకరించాలన్నారు. బైపాస్ రోడ్డు నిర్మాణానికి ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేసేందుకు 10న మినహాయింపు సాధించాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట మంతిని రెవెన్యూ డివిజన్ అధికారి సురేష్, మంతిని మున్సిపల్ కమిషనర్ మనోహర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి నూతన రెవెన్యూపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ భూ సమస్యలపై దరఖాస్తులు స్వీకరించేందుకు గ్రామాల వారీగా రెవెన్యూ సదస్సులు ప్రారంభమయ్యాయి. కరీంనగర్ జిల్లా దుర్మేడ్, కొత్తపల్లి మండలం ఆసిఫ్ నగర్ గ్రామాల్లో జరిగిన భూభారతి గ్రామ రెవెన్యూ అవగాహన సదస్సులో కలెక్టర్ పమేలా సత్పతి పాల్గొన్నారు. కలెక్టర్ స్వయంగా భూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు, అధికారులకు కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చారు. నూతన రెవెన్యూ చట్టం ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని, భూ సమస్యలు ఉన్న ప్రజలు రెవెన్యూ సదస్సును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. భూ సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందని తెలిపారు. ఇప్పటికే జిల్లాలోని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన సైదాపూర్ మండలంలోని అన్ని మండలంలో రెవెన్యూ అవగాహన సదస్సులు విజయవంతంగా నిర్వహించామని, ప్రజల నుండి భూ సమస్యలను, ఆర్జీలను స్వీకరించి రెవెన్యూ అధికారులు పరిష్కరిస్తున్నారని తెలిపారు. అదేవిధంగా ఈ నెల 20 వరకు అన్ని గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నామని తెలిపారు. భూ సమస్యలు ఉన్న ప్రజలు ఈ రెవెన్యూ సదస్సులకు హాజరై దరఖాస్తు సమర్పించాలని కోరారు. రెవెన్యూ అధికారులు ప్రజల దరఖాస్తులను స్వీకరించి వెంటనే రసీదులు ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. సకాలంలో సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్, తహసీల్దార్లు ఎన్ రాజేష్, ఆర్ వెంకటలక్ష్మి, రెవెన్యూ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం శ్రీరాములపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆవిష్కరించారు. అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం, సమాన అవకాశాలు సమకూరేలా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందించారని, అలాంటి మహానీయుణ్ణి అనునిత్యం స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. సంఘ సంస్కర్తగా, మహామేధావిగా అంబేద్కర్ కు భారతరత్న అవార్డును ఇవ్వటం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును కలను సాకారం చేసింది అంబేద్కర్ రాజ్యాంగమేనని స్పష్టం చేశారు. ముందు చూపుతో ఆయన రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సాధ్యమైందని తెలిపారు. వానాకాలం సీజన్ ఆరంభం కావడంతో రైతులకు కావలసిన ఎరువులు, విత్తనాల కొరత లేకుండా చూడాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ సూచించారు. మెట్పల్లి మండల కేంద్రంలోని విశాల సహకార పరపతి సంఘాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పంట విస్తీర్ణం బట్టి ఎరువులు రైతులకు అందచేయాలని సహకార సంఘాల కార్యదర్శులను ఆదేశించారు. రైతుల ఆధార్ కార్డు, పాస్ పుస్తకం, జీరక్స్ కాపీలను తీసుకొని ఎరువులు విక్రయించాలని, పీఓ మిషన్ ఆధారంగానే రైతులకు విక్రయించాలని తెలిపారు.
పేద ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ అనునిత్యం కృషి చేస్తుందని కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగారావు అన్నారు. కోరుట్ల నియోజకవర్గంలోని మెట్పల్లి మండలం బండలింగాపూర్ మరియు జగ్గసాగర్ గ్రామాలలో మంగళవారం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ పత్రాలు పంపిణీ కార్యక్రమాన్ని ఇందిరమ్మ కమిటీ మెంబర్లతో కలిసి కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి కృష్ణారావు అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనంతరం జువ్వాడి కృష్ణారావు నరసింగారావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పేదల ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం అనునిత్యం కృషి చేస్తుందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పేద ప్రజల సొంతింటి కల సాకారం చేయడం కోసమే ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేశామని అన్నారు. అందులో భాగంగానే అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలలో అధికారంలో ఉండి కనీసం గ్రామానికి 10 ఇళ్లను కూడా మంజూరు చేయలేకపోయిందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 18 నెలల వ్యవధిలోనే సుమారు ఒక గ్రామానికి జనాభా ప్రతిపాదికన అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రొసీడింగ్ పత్రాలు అందజేయడం జరుగుతుందన్నారు. అలాగే పేదవారు కూడా సన్న బియ్యంతో కడుపు నిండా తినాలనే సంకల్పంతోనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేషన్ కార్డుదారులందరికీ రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ ఆకుల లింగారెడ్డి, బ్లాక్ కమిటీ నాయకులు అల్లూరి మహేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మహేందర్ రెడ్డి గారికి, పిఏసీ మాజీ చైర్మన్ శంకర్ రెడ్డి గారికి, మాజీ జెడ్పీటీసీ ఆకుల లింగారెడ్డి గారికి, మండలాధ్యక్షులు అంజిరెడ్డి గారికి, సంవత్సరాల కళ. ఎందుకంటే గత ప్రభుత్వం డబల్ బెడ్రూమ్ ఇళ్ళని, దళితులకు 3 ఎకరాల భూమని, ఇంటింటికి ఉద్యోగం అని మరి కేసీఆర్ గారు చెప్పిన మాటలు తెలంగాణ ప్రజలు నమ్మి ఇప్పుడు కాకే పోతే మరొకసారి చేస్తాడని మీరు ఆశలు పెట్టుకొని 2 సార్ల కేసీఆర్ గారికి అధికారం ఇస్తే ఎటుపోయినాయమ్మా డబుల్ బెడ్రూమ్ ఇల్లు. కరీంనగర్ జిల్లాలో త్రుటిలో తప్పిన పెను ప్రమాదం, గ్యాస్ ఆటోను ఢీకొట్టిన ఆయిల్ ట్యాంకర్. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం సింగాపూర్ శివారులో పెను ప్రమాదం తప్పింది. హుజురాబాద్ పట్టణానికి చెందిన జాహ్నవి గ్యాస్ ఏజెన్సీకి చెందిన ఆటో ట్రాలీ హుజురాబాద్ నుండి లింగాపూర్కు వెళ్తున్న క్రమంలో సింగాపూర్ శివారులో ట్రాలీని ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టడంతో నడి రోడ్డుపై గ్యాస్ సిలిండర్లు చెల్లాచెదురుగా పడ్డాయి. గ్యాస్ సిలిండర్ల నుండి గ్యాస్ లీక్ కాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే ట్రాలీ డ్రైవర్కు స్వల్ప గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆయిల్ ట్యాంకర్, ఆటో ట్రాలీని పోలీస్ స్టేషన్కు తరలించి విచారిస్తున్నారు. తెలంగాణ ప్రజలందరికీ రేషన్ షాపులలో సన్న బియ్యం ఇస్తున్నందుకు సంతోషంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగారావు పాలాభిషేకం చేశారు. రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీ పథకం చరిత్రలో నిలిచిపోయే ఘట్టమని మెట్పల్లి కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు జెట్టి లింగం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం పంపిణీని జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలంలో పట్టణంలోని 7వ వార్డులో గల రేషన్ షాపులో మంగళవారం ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు జెట్టి లింగం అనంతరం ఆయన మాట్లాడుతూ ఉగాది పర్వదిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు లాంఛనంగా ప్రారంభించడం జరిగిందని, పేద మధ్యతరగతి వారు ధనవంతులలాగానే సన్నబియ్యం తినాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్యం అందజేస్తుందని ఆయన తెలిపారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాలలో ఒక్క కొత్త రేషన్ కార్డు మంజూరు చేయలేదని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేషన్ కార్డుల్లో 20 లక్షల మంది కొత్త పేర్లను చేర్చడం జరిగిందని, రాష్ట్రంలో 3,10,00,000 మందికి సన్న బియ్యాన్ని అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో 7వ వార్డు ఇన్ఛార్జ్ అబ్దుల్ జాకీర్, బాలకృష్ణ, బాలరాజు, రమేష్, ఐలయ్య, రాజయ్య, స్వామి, మల్లయ్య, వెంకటేష్, భాగ్య, పద్మ, వెంకటలక్ష్మి, రమేష్, బాలమణి తదితరులు పాల్గొన్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి మేము దొడ్డు బియ్యం తిన్నాం. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత సన్న బియ్యం ఇవ్వడం జరిగింది. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి, వాళ్ళ ప్రభుత్వానికి మరియు నరసింహరావు గారికి ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డాక అనేక సంక్షేమ పథకాలను చేపట్టి ఉగాది నుండి ఈరోజు సన్నబియ్యం కార్యక్రమాన్ని ప్రతి రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. అలాగే వర్షాకాలం సందర్భంగా 3 నెలల రేషన్ పంపిణీ ఈ రోజు నుంచి ప్రారంభిస్తుందని మేము తెలియజేస్తున్నాం.
యువటి నరసింహారావు కృష్ణారావు గారి ఆదేశాల మేరకు ఈరోజు అన్ని వార్డులలో కూడా కార్యక్రమాలు చేపడుతున్నాం. ఏదైతే రేషన్ బియ్యం 3 నెలలు ఇచ్చిన తర్వాత మళ్ళీ విడుదల వారీగా అన్ని నిత్యావసర సరుకులు కూడా రేషన్ షాప్ల ద్వారానే ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం, కారుతో ఢీకొట్టి తండ్రిని హతమార్చిన తనయుడు. వివరాలు చూద్దాం. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం దేవుని తాండాలో దారుణం జరిగింది. తండ్రి కొడుకు ఘర్షణ పడి కోపంతో కొడుకు కారుతో తండ్రిని ఢీకొట్టడంతో తండ్రి మృతి చెందడం కలకలం సృష్టించింది. దేవుని తాండాకు చెందిన తండ్రి జటోతు తిరుపతి కొడుకు రాజేష్ భూమి విషయంలో గొడవపడ్డారు. మాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. కొడుకు రాజేష్ కారుతో తండ్రి తిరుపతిని ఢీకొట్టాడు. తీవ్ర గాయాలైన తిరుపతిని స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. ప్రస్తుతం కొడుకు పరారీలో ఉండగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జటోత్ రాములు ఒక దరఖాస్తు ఇచ్చినాడు. ఇతను దేవునితిండ గ్రామస్తుడు. ఇతని యొక్క బ్రదర్ని జటోత్ తిరుపతిని వాళ్ళ కుమారుడు రాజేష్ తన యొక్క కారును స్పీడ్గా వచ్చి అతన్ని చంపాలనే ఉద్దేశంతో అతని గుద్దగా కింద పడిపోతాడు. ఈ యొక్క జటోత్ తిరుపతి అట్టి గాయాల వల్ల ఇమీడియట్గా వాళ్ళ భార్య అక్కడే ఉంటుంది. అమీనా కాల్లో అంబులెన్స్లో తీసుకెళ్ళి విమనోడ్ హాస్పిటల్ తీసుకుపోయి చికిత్స గురించి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినాక చనిపోతుంది. ఈ జటోత్ రాజేష్ కేవలము వాళ్ళ అమ్మను ఇబ్బంది పెడుతున్నాడు, పదే గృహహింసకు గురి చేస్తున్నాడు, కొడుతున్నాడు అని చెప్పి ఆ ఉద్దేశంతో ఈ యొక్క జటోత్ అమీనా వేములవాడ రాజన్న ఆలయం గోశాలలో రాజన్న కోడెల మృత్యుఘోషపై అధికార యాంత్రంగా స్పందించింది. కోడెల ఆరోగ్యాన్ని కాపాడేందుకు పగడ్బందీ చర్యలు చేపట్టారు. వేములవాడలో గడిచిన 4 రోజుల్లో రాజన్న కోడెలు 21 మృత్యువాత పడ్డాయి. మరో 6 కోడెల పరిస్థితి విషమంగా ఉంది. గోశాలలో ప్రస్తుతం 16 పశువులు అనారోగ్యంతో ఉన్నాయని అధికారులు ప్రకటించారు. అకాల వర్షాలు, అనారోగ్య పరిస్థితుల కారణంగా కోడెలు మృత్యువాత పడ్డాయని గోశాల కోడెల హెల్త్ బులెట్ విడుదల చేశారు. రాజన్న కోడెల సంరక్షణకు పకడ్బందీ చర్యలు చేపట్టామని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. కలెక్టర్ ప్రత్యక్ష పర్యవేక్షణలో అనారోగ్య పాలైన రాజన్న కోడెలకు 5 వెటర్నరీ వైద్యుల బృందం వైద్య సేవలు అందిస్తుందని ప్రకటించారు. గోశాలలో 1300 పశువులు ఉండగా 300 పశువులు రైతులకు పంపిణీ చేశామని తెలిపారు. గోశాల ఆవరణలో గుంతలు పడిన చోట బురద, మిగతా స్థలాల్లో మొరం పోయించి చదును చేయించారు. పారిశుద్ధ్య పనులు చేయించి పనులను స్వయంగా పరిశీలించి గోశాల ఆవరణను శుభ్రం చేయించారు. కోడెలకు మెరుగైన దానా, పచ్చిగడ్డి అందించేలా ప్రణాళికలు సిద్ధం చేసి త్వరగా అందేలా ఏర్పాట్లు చేశారు. పచ్చిగడ్డి సరఫరా కాంట్రాక్టుతో చర్చలు జరిపి రోజు సరఫరా చేసే ఒక ట్రాక్టర్ గడ్డికి బదులు రోజు 10 టన్నుల 5 ట్రాక్టర్ గడ్డి వచ్చేలా ఏర్పాట్లు చేశారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో 20 రోజుల క్రితం జరిగిన ఘటన వీడియో ఎవిడెన్స్ కలకలం సృష్టిస్తోంది. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలో భాగంగా సైదాపూర్ ట్రైనీ ఎస్ఐ భార్గవ్ విచక్షణ రహితంగా ప్రవర్తించి గొల్లెగూడ గ్రామానికి చెందిన బత్తుల మహేందర్ను చితకగొట్టాడు. ఎస్ఐతో పాటు 2 కానిస్టేబుళ్లు మహేందర్ను కొట్టిన వీడియో ఇప్పుడు వైరల్గా మారి పోలీసులను ఆందోళనకు గురిచేస్తోంది. 20 రోజుల క్రితం జరిగిన ఘటనపై పోలీసు ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోకపోవడంతో బాధితుడు మహేందర్తో పాటు పీసీసీ ఎస్సీ సెల్ నాయకులు తిప్పారపు సంపత్ జాతీయ ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు చేశారు. జాతీయ ఎస్సీ కమిషన్ డీజీపీ జిల్లా సిపికి సమగ్ర విచారణ జరిపి నివేదిక అందించాలని నోటీసులు జారీ చేసింది. ఎస్ఐ భార్గవ్ సైకోలా ప్రవర్తిస్తూ ఇష్టం వచ్చిన బూతులు తిడుతూ బాధితుడు మహేందర్ను కొట్టడంతో కర్ణవేరి దెబ్బతిందని తెలిపారు. బాధితుడు మహేందర్ తప్పు చేస్తే చట్ట పరిధిలో శిక్షించాల్సింది పోయి లాఠీతో కొట్టి కాలుతో తన్నే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నిస్తున్నారు. ఎస్ఐ భార్గవ్పై హత్యాయత్నం కేసు, అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కానిస్టేబుల్లో ఆకాష్ రెడ్డి, రవికుమార్లను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లేనిచో దళిత సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టక తప్పదని హెచ్చరించారు. గత 20 రోజుల కిందట భార్గవ్ అనే సైదాపూర్ ఎస్ఐ, ట్రైనింగ్ ఎస్ఐ విపరీతంగా మహేందర్ను కొట్టడం జరిగింది. దాని మీద పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక్కడున్న ఎస్సీ కమిషన్కు, జాతీయ ఎస్సీ కమిషన్కు, ఉమెన్ రైట్స్ కూడా ఆయా ఫిర్యాదులు చేయడం జరిగింది. మేము 20 రోజులు గడిచినా కూడా ఇప్పటికీ కూడా ఎలాంటి చర్య తీసుకోకపోవడం పోలీస్ డిపార్ట్మెంటు చాలా బాధాకరం. మేము ఒకటే అడుగుతున్నాం, ఆయనే కొట్టిండని సాక్ష్యాలు చూపిస్తూ
కర్ణబేరీలు వగిలినని సాక్ష్యాలు చూపిస్తూ ఆయన కొట్టిన వీపు మీద కొట్టిన దెబ్బలు సాక్ష్యాలు చూపించినా కూడా ఇప్పటికీ కూడా చర్యలు తీసుకోకపోవడము, అది దాంట్లో ఏమో రహస్యం ఉందో ఇది ప్రజలకు తెలియాలని. అంటే ఎస్ఐగా మీకు ఏం రైట్స్ ఉన్నాయని ఆయన ఏమన్నా అని ఉంటే, మీకు బూతు మాట ఏమన్నా అని ఉంటే, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో మీరు కొట్టే హక్కు ఎవరిచ్చిండ్రని మేము అడుగుతున్నాం. రాజ్యాంగంలో మీకు జీవించే హక్కు లేదా అని ఈ సందర్భంగా సూటిగా పోలీస్ డిపార్ట్మెంట్ను మేము అడుగుతున్నాం. సిపి గారు మరి ఎందుకు దీని మీద చర్యలు తీసుకోవట్లేదు? ఇన్ని సాక్ష్యాలు చూస్తున్నా కూడా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ, వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మంతినిలో శ్రీపాద మార్గ్ బైపాస్ రోడ్డు మార్కింగ్ త్వరగా పూర్తి చేయాలి. సంబంధిత అధికారులకు పెద్దపల్లి కలెక్టర్ ఆదేశం. ఇండస్ట్రియల్ పార్కు కోసం 70 ఎకరాల ఎంజాయ్మెంట్ సర్వే చేయాలని సూచన. గ్రామాల వారీగా రెవెన్యూ సదస్సులు ప్రారంభం. భూ సమస్యలు ఉన్న ప్రజలు రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి సూచన. మెట్పల్లిలో విశాల సహకార సంఘాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్. పంటల విస్తీర్ణం ఆధారంగా ఎరువులు సప్లై చేయాలని ఆదేశం. అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం, సమాన అవకాశాలు సమకూరేలా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందించారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం శ్రీరాములపల్లెలో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరించిన ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాజీ మంత్రి జీవన్ రెడ్డి. పేదవారి సొంతింటి కళ నెరవేర్చిన కాంగ్రెస్ ప్రభుత్వం. పేద ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ అనునిత్యం కృషి చేస్తుంది. కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింహారావు. కరీంనగర్ జిల్లాలో త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. గ్యాస్ ఆటోను ఢీకొట్టిన ఆయిల్ ట్యాంకర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.